హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఏంటి, ఎక్కడ అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. అది ఎలా ఉంటుంది, కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఉన్నదంట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ గుడిలో ఒక ట్విస్ట్ ఉందంట. ట్విస్ట్ కాదు, అదే ఒక రహస్యం. రహస్యం అంటే ఏమంటారు? రహస్యం అంటే ఏదో అని భయపడుతున్నారా? భయపడకండి. ఈ రహస్యం ఏంటి, అసలు ఇందులో ఏం దాగుంది అని చూసేయండి వీడియో. ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఆర్చి స్కూల్ గుడి ఆర్చి అయితే వచ్చింది. ఈ ఆర్చి లోపల నుంచే మనం గుడికి వెళ్ళాలి. ఆ గుడి ఎట్లా ఉంటది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పుకుంటూ చూపిస్తూ ఉంటాను. మీరైతే ఈ వీడియో చూస్తూ ఈ గుడిలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. మీకైనా ఏమైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు చూసున్నారా ఈ గుడి ఆల్రెడీ? చూడకపోతే అసలు ఈ గుడిలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇప్పుడే ప్రత్యేకతల గురించి చెప్తున్నాను. ఈ దేవాలయానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైనది, ఈ దేవాలయం గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్టుగా కనపడే నీడ. రెండవది, అక్కడికి దగ్గరలో చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం. దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పాడే నీడ. గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలు ఉన్నాయి. అన్ని వేళలో ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంతసేపు కదలకుండా ఉండే ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో ఏ మార్పు నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు? అది వెలుతురులో ఉన్నంత వరకు తన స్నానం మార్చుకోదు. అది ఈ గుడి విశేషం. అసలు ఆలయ విశేషాలేంటి? ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే 3 గర్భాలయాలు ఈ త్రికుటాలయంలోని ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖం లోతుగా ఉన్న 3వ గర్భాలయంలో మూల విరాట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. నిరంతరం నీడలో కప్పబడిన ఉన్నందుకు స్వామి ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణమైన ఆలయంలో చాళుక్యులు శైలి కొంత కనపడుతుంది. మండప స్తంభాలను రామాయణ, భారత, శివలీల ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయం ద్వారా పైనున్న తోరణం, చెక్కిన సూక్ష్మరూప లతలు, పూలు, ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వారానికి పక్కల విఘ్నరాజు, వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగం రాజు కొలువై ఉంటాడు. అవును, చాలా వరకు అయితే ధ్వంసమైపోయి గుడి అయితే ఇప్పుడు చాలా ధ్వంసమైపోయి ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళాము కాబట్టి మీకైతే ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. చాలా వరకు అయితే ఈ గుడి మరి ఎందుకు ఇంత అలా ఉన్న గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే గుడి అయితే చాలా ప్రశాంతంగా ఆ రాతి చెక్కడం, అసలు ప్రతి ఒక్క జీవి కూడా చాలా బాగా చెక్కారు. అప్పట్లో ఉన్న గుడి కాబట్టి చాలా అక్కడికి పోతే మనశ్శాంతిగా
చాలా బాగుంది. మేమైతే చాలా మనశ్శాంతిగా ఫీల్ అయ్యాం. ప్రస్తుతం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మనం. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయంలో వారి బోర్డు తప్ప మరే రకమైన నిర్వహణ, అభివృద్ధి, సంరక్షణలు సంబంధించిన దాఖలు కనిపించకపోవడం, కనీసం దీపం వెలిగించే పూజారి కూడా లేకపోవడం శోచనీయం. అవును, ఇప్పుడు ప్రస్తుతానికి పూజారి అయితే ఉన్నాడు, కానీ ఇంకా ఈ మధ్యలో ఉన్నారేమో. అంతకుముందే ఎలా ఉందో మనకైతే తెలీదు. తమ ఇష్టదైవమైన ఆలయం ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న రాజుల ఆకాంక్షను తమ ప్రజా పాటవాలతో ఒక రూపాన్ని కల్పించిన శిల్పాలు మేధస్సును గుర్తించి దానిని కాపాడడం నేర్చుకోవాలి. మన నిర్మాణాలను గొప్పదనాన్ని తెలిపే వారసత్వపు కట్టడాలని తగిన రక్షణ, గౌరవం, ఆధారంతో కూడిన పోషణ, ప్రచారం కల్పించుకోవడం విచారకరం. భావితరాలకు ఈ అద్భుత నిర్మాణాన్ని అందించాలని బాధ్యత ఉంటుంది. అవును కదా, భావితరాలకి తెలియని కొన్ని సంస్కృతులు మనవి అనేవి తెలియట్లేదు ఇప్పుడున్న పిల్లలకి. మనం కొంతవరకు అయితే మన పిల్లలకి కానీ మనమైనా నేర్చుకోవడం తప్పేం లేదు, తెలుసుకోవడం ఇంకా మంచిది. మన పిల్లలకి తెలుసు. అదే మిస్టరీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆ మిస్టరీ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఊరి చివరన ఉభయ సముద్రం, దాని ఒడ్డున పక్కన పచ్చని పొలాల మధ్యన ఒక పురాతనమైన దేవాలయం. 11వ శతాబ్దపు కందుకూరి చోళుల కాలం నాటిది. ఈ గుళ్ళో ఓని మిస్టరీ దాగి ఉన్నది. 10 శతాబ్దాలకు పైబడిన ఎవ్వరికి అంతు చిక్కని రహస్యం. అది శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడ నుంచి పడుతుంది కూడా ఎవ్వరికీ తెలియదు. గుళ్ళల్లోని శివలింగంపై పడే నీడ ఉదయమైనా మధ్యాహ్నమైనా ఎప్పుడు కదలకుండా. ఇంకో విషయం, ఆ నీడ ఒక స్తంభం నీడ కనిపిస్తుంది. ఆ గుళ్ళల్లో 8 స్తంభాలు ఉంటాయి, కానీ ఆ నీడ ఏ స్తంభందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకోవడం తప్ప దాని నీడ గురించి ఇప్పటికీ తెలియని. ముట్టుకుంటే మన చెయ్యి నీడ కూడా పడాలి కదా, అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడ నుంచి పడుతుంది? రోజంతా స్థిరంగా ఎలా ఉంటుందో ఈ విషయాన్నే ప్రయోగాత్మకంగా నిరూపించాడు సూర్యాపేటకి చెందిన మనోహర్. ఎలా కనిపెట్టాడు? శేషగాని మనోహర్ గౌడ్ ఆయన కనిపెట్టారంటే ఈ నీడ గురించి. ఆయన ఎలా కనిపెట్టారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. శేషగాని మనోహర్ గారు శ్రీ వెంకటేశ్వర పీజీ కాలేజీలో పైన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. అతను 6-7 క్రితం ఒకరోజు కోడి శ్రీనివాస్ అనే స్నేహితుడు ఆయన్ని ఛాయా సోమేశ్వర ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ నీడ గురించి చెప్పి, నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా, నువ్వు ఎందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు అని ప్రోత్సహించాడు. ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్ని వెంటాడి ఎలాగైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని ఒంటరిగా వెళ్ళి ఆ గుళ్ళల్లో ఎన్నోసార్లు కూర్చునేవాడు. అక్కడికి నిర్మాణాన్ని అనువనుగుణ పరిశీలించాడు. కొలతలు తీసుకున్నాడు. ఆ గుడి దక్షిణం వైపు ద్వారం ఉంటుంది. తూర్పు, పడమర, ఉత్తరం వైపు 3 గుళ్ళల్లో ఉంటాయి. పడమర వైపు ఉన్న గుడిలోనే శివలింగం పైన నీడ పడుతుంది. మిగిలిన ఉత్తరం వైపు 3 గుళ్ళల్లో ఉంటాయి. పడమర వైపు ఉన్న గుడిలోని శివలింగం పైన నీడ పడుతుంది. మిగిలిన 2 గుళ్ళల్లో అంతా చీకటి ఉంటుంది. మధ్యలో 4 స్తంభాలు ఉంటాయి. ప్రధాన ద్వారం వద్ద 3 గర్భగుళ్ళు
ముందు సిమెట్రిక్ సిస్టంలో 8 స్తంభాలు ఉంటాయి. మధ్యలో నిలబడిన ఏ గర్భగుడి పైన చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూనాలలో ధర్మాకోల్ గుళ్లకు కొవ్వొత్తులను, స్తంభాలను ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్. చీకటి గదిలో టార్చ్ లైట్, సూర్యుని ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యం వెలుగులోకి తెచ్చాడు. ఛాయా సోమేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలి కలిగి ఉంటుంది. ఆ కాలంలో భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్లించిన ఒక నీడని గర్భగుడిలో ఆధారంగా కాంతిని దారి మళ్లించిన ఒక నీడ గుడిలో పడేలా పనిచేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్. తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. ఆ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది 2 విషయాలు. 1 నీడ ఏ స్తంభంది, 2 ఏ దిశ నుంచి వచ్చే కాంతిది అని. గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తెలిసింది. అలాగే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు, 4 స్తంభాలది. కాంతి కూడా 2 వైపుల నుంచి వస్తుంది. నీడ పడే గర్భగుడి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన 2 వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది 4 స్తంభాలకి తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గుడిలోనే శివలింగంపై ప్రతిఫలించేలా నిర్మించారు. ఇక్కడ మళ్ళీ 2 అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు మిగిలిన 2 గుళ్ళల్లో కూడా నీడ పడాలి కదా. రెండవది, సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉదయించిన పడమటి కదులుతాడు కదా. దీన్ని సన్ ట్రాక్ అంటారు. అందుకే పడమవైపు గుళ్ళల్లో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉత్తరం వైపు గుళ్ళల్లో కూడా నీడ పడే. వావ్! ఆ కాలంలో భౌతిక శాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు కందుకూరి చోళులకు. ఇలా అయితే ఆ గుడి రహస్యం ఇంతవరకు ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ తెలియని ఈ రహస్యం మీకు తెలుసా? అసలు ఇది ఎలా జరిగింది ఏంటి? ఈ గుడి చాలా చరిత్ర ఉంది. ఈ చిన్న వీడియోలో మనం చెప్పలేం కాబట్టి నాకు నేను తెలుసుకున్నంత వరకు అయితే మీతో అయితే ఇలా షేర్ చేసుకుంటున్నారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కూడా కామెంట్ చేయండి. కాకపోతే మేమైతే గుడికి వెళ్ళినాక చాలా మనశ్శాంతిగా, చాలా హ్యాపీగా అయితే అక్కడ బర్డ్స్ అయితే ఎలా ఉన్నాయి, ఫిషెస్ కూడా మీకు క్లియర్గా, చేపలు అయితే ఎంత బాగున్నాయి అసలైతే. మరి దేవుడి మహిమను తెలీదు అసలు. ఆ నీడ కూడా మీకు లైట్స్ ఆఫ్ చేసి ఆఫ్ అయినప్పుడు చూసిన, లైట్స్ వేపించినప్పుడు చూపించాను మీకు. ఆ శివలింగం మీద ఆ శివలింగం ఉన్న సోమేశ్వర, అందుకే ఛాయా సోమేశ్వర ఆలయం అని ఆ గుడికి అయితే పేరు వచ్చింది. మీకు అక్కడ ఏ విధంగా నేను చెప్పానో అవన్నీ అయితే ప్రత్యేకంగా ఉన్నాయి. అక్కడ చాలా వరకు గుళ్ళో ఉన్న విగ్రహాలు కానీ, కొన్ని నందులు కానీ ధ్వంసమైన సంగతి నిజమే. అక్కడైతే కోనేరులో అక్కడ ఉన్న వాటర్లో అయితే ఫిషెస్ అయితే చాలా అందంగా ఉన్నాయి. కొబ్బరి ముక్కలు అసలు భలేగా తీసుకొని తింటున్నాయి. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఒక పెద్ద చేపని, పెద్ద ఫిష్ని ఫోటో తీసి, వీడియో తీసి కూడా పెట్టాను. మీరు క్లియర్గా చూస్తే అక్కడ ఫిషెస్, బాతులు, డక్స్ ఎంత బాగున్నాయంటే ఆ వెదరు, ఆ వాతావరణం వదిలి అసలు ఇంటికి వెళ్ళాలనే ఆలోచనే ఉండదు. మీకు వీలైతే నల్లగొండ డిస్టిక్ సూర్యాపేట వాళ్ళైతే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 1 అవర్లో అయితే ఖచ్చితంగా వెళ్తారు. సూర్యాపేట నుంచి అయితే, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే
నల్గొండలో దిగి నల్గొండ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు తప్పకుండా వెళ్ళండి. ఎంత బాగుందంటే గుడి అసలు పాత చెక్కడాలు కదా, మీకు ఒక స్తంభానికి ఉన్న ప్రతి ఒక్క అణువును చూపించాను అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి రండి. అది ఎక్కడో కాదు, పానగల్లు ఊరు గ్రామం, ఊరి చివర ఉంటుంది గుడి కూడా పచ్చని పొలాల మధ్యలో. అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అక్కడ మాత్రం చాలా చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి, ఉన్నంత వరకు కూడా చాలా బాగున్నాయి. మీరు వెళ్ళాలి, మేము వెళ్ళాలి చూడాలి అనుకుంటే కంపల్సరిగా వెళ్ళి రండి. అక్కడ మనకి ఉభయ సముద్రం కూడా ఉన్నది. ఆ సముద్రం వ్యూ కూడా నేను మీకు తీసిన వీడియోలో ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నవి ఏమేమి ఉన్నాయో, ఏవేమి చూపించాలి అనుకున్నానో ప్రతి ఒక్కటికి మాత్రం మీకైతే కంపల్సరిగా చూపించాను. ఈ వీడియో చూడాలి, ఫుల్ వీడియో 16 మినిట్స్ ఉందో మరి 17 మినిట్స్ ఉందో, కానీ కంపల్సరిగా ఫుల్ వీడియో చూసి అసలు ఎలా ఉంది ఆ గుడి యొక్క రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి మాత్రం మనకి అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. అందులో చోళులో 11, 12 శతాబ్దంలో కట్టి నిర్మించారంట. ఆ గుడి యొక్క రహస్యాలు మనకి ఇప్పటికీ అంతు చిక్కవు. ఇంకా మనకి అక్కడ చూపిస్తారు, క్లియర్గా తీసుకోవచ్చు అనమాట. చాలా మంది చాలా రకాలుగా వీడియోలు చేశారు. ఇంకా మేమైతే చూద్దామని వెళ్ళినాం. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నాకైతే అక్కడున్న ఆ శివుడిని అయితే నాకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపిస్తుంది. శివలింగం అయితే అంత బాగుందనమాట. ఇంకా ఆత్మలింగం ఒక్కటి మిగిలిపోయింది, మిగతా అవన్నీ అలా ధ్వంసం అయిపోయినాయి. ఆత్మలింగం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. నేను వీడియోలో కూడా చూపించాను ఆత్మలింగాన్ని. మీరు క్లియర్గా చూసే ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించాను, క్లియర్గా చెప్పాను. ఒక వీడియో వెనక వీడియో గురించి చెప్పుకుంటూ చాలా బాగా తీసా అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.